హాయ్ అండి. ఇప్పుడు నేను చూపించే డ్రెస్సులన్నీ శారీతో స్టిచ్ చేసినవండి. వీటికి లైనింగ్ ఒకటి తెచ్చుకుంటే మన ఇంట్లో ఉన్న పాత చీరలతో కూడా ఇంత అందమైన డ్రెస్సులు కుట్టుకోవచ్చు. నాకు ఈ డ్రెస్కి వచ్చి 3 మీటర్స్ లైనింగ్ పట్టిందండి, 120 రూపీస్ అంతే. ఇంకా శారీ నా పాత చీర అండి, దానితో ఇలా ఫ్రాక్ కుట్టుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మన డ్రెస్లో మన బ్లౌజులు మనం కుట్టుకున్నాం అనుకోండి, మనకు చాలా డబ్బులు సేవ్ అవుతాయి. అదే ఇలాంటి ఫ్రాక్ బయట కుట్టించాలి అంటే కనుక 300 నుంచి 350 పైన తీసుకుంటారండి. పైగా మనకి లైనింగ్ అన్నీ కలిపి 500 పైన అయిపోతుందండి. ఓల్డ్ శారీతో స్టిచ్ చేసిన లైనింగ్కి స్టిచ్చింగ్ కాస్ట్కి అన్నిటికి కలిపి అవుతుంది. ఇది వచ్చి నా శారీ అండి, లంగా ఓణి టైపు శారీ. దాన్ని చూడండి ఎలా స్టిచ్ చేసుకున్నాను. అదిగోండి బోట్ నెక్ పెట్టుకుని, ఇదిగోండి ఇప్పుడు థర్డ్ది. ఇది వచ్చి మా పక్కింటి ఆవిడ వాళ్ళ పాపకి స్టిచ్ చేయించుకుందండి. ఈ శారీ డ్యామేజ్ వచ్చిందండి, డైలీ వేర్ శారీ, అందుకని చెప్పని వాళ్ళ పాపకి డ్రెస్ కింద కుట్టించుకున్నారు. చూడండి లుక్ ఎలా ఉందో. హ్యాండ్స్కి అలా పెట్టారండి. కిందేమో ఇప్పుడు బాగా ట్రెండింగ్ మోడలు అది పెట్టాను. ఆల్రెడీ ఈ డ్రెస్ నేను స్టిచ్ చేసి 2.5 years పైన అయింది, కానీ ఇప్పుడు ఈ డ్రెస్ బాగా ట్రెండింగ్లో ఉందండి. ఇది నెక్స్ట్ డ్రెస్ అండి, ఇది కూడా శారీయే. మొత్తం ఫుల్ అంబ్రెల్లా పెట్టి కుట్టించుకున్నారు. ఇప్పుడు నేను చూపించే అన్ని శారీస్ అండి. ఒక్కొక్కటి కొత్త శారీ, ఒక్కొక్కటేమో ఆల్రెడీ వాళ్ళకు ఉన్న పాత చీరలతోటి ఇలా డ్రెస్సులు కుట్టించుకున్నారు. చూడండి లుక్ అయితే ఎంత బాగుందో. మనకి స్టిచ్చింగ్ వస్తే చాలండి, ఇలాంటి మోడల్స్ చాలానే కుట్టుకోవచ్చు. ఇదిగోండి ఇది మా పక్కింటి ఆవిడ పెళ్ళి కూతురు చేసిన చీరటండి. తర్వాత మళ్ళీ బీరువా నుంచి బయటికి తీయలేదని ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి కుట్టించారు ఫ్రాక్ లాగా. చూడండి ఎంత బాగుందో. చిన్నగా మోడల్ కింద పెట్టానండి, కిందంతా ప్రిల్స్ పెట్టాను. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మా పక్కింటి ఆవిడ వాళ్ళ పాప బర్త్డే కింద స్టిచ్ చేయించారండి. స్కర్ట్ని పైన బ్లౌజ్, లాంగ్ బ్లౌజుని. ఇది ప్లెయిన్ శారీ తీసుకున్నారండి, దీనికి క్యాన్ కూడా అటాచ్ చేశాను. అదిగోండి ఈ మోడల్ ప్లెయిన్ శారీ తీసుకున్నారు. పైన బాడీ పార్ట్కి వచ్చి 1 మీటర్ క్లాత్ తీసుకున్నారు. అలా సరిపోయిందండి. అదిగోండి ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.